దేశాభివృద్ధి యువత భవిష్యత్తు కోసం ప్రధాని నాయకత్వంలో బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. చేవెళ్లలోని బీజేపీ కార్యాలయంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం సమక్షంలో షాబాద్ మండలం నాగర్గూడ గ్రామానికి చెందిన యువకులు తాళ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా యువతకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లే దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో ముందుకు వచ్చి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. రానున్న రోజుల్లో చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో విఠల్ గౌడ్, విజయ్ గౌడ్, వడ్ల మాధవాచారి, సతీష్, ప్రమోద్, వంశీ, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గుండన్నగారి వెంకటరెడ్డి, యువ నాయకులు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ ఆఫీస్లో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరికలు జరగడం జరిగింది. ముఖ్యంగా షాబాద్ మండలం నాగర్గూడ గ్రామం నుంచి పార్టీలో జాయిన్ అయినటువంటి నవీన్ గౌడ్ గారికి స్వాగతం పలుకుతున్నాను. వారితో పాటు కొంతమంది పెద్ద పెద్ద నాయకులు కూడా అందరూ కూడా వచ్చారు. దాదాపు 25 మంది వరకు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ స్వాగతం. ఈ ఉత్సాహం చూస్తుంటే యూత్ అంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు మక్కువ చూపిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు సాగుతున్న పయనంలో అందరు యూత్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ ఆధ్వర్యంలో రైతు గోసా బీజేపీ భరోసా అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. బస్సు యాత్ర విధంగా ఈరోజు కుల్కచెర్ల చేరుకుని అక్కడి నుంచి గజ్వేల్ వెళ్ళి మార్కెట్ యార్డ్లను విజిట్ చేసి అక్కడ ఉన్న రైతుల సమస్యలను తెలుసుకొని రైతు పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి అందరూ మా ఇంపార్టెన్స్ ఇవ్వాలా. దేశం ముందుకు వెళ్ళాలంటే, మనం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ గౌడ్, నాగర్గూడ గ్రామవాసులు. ఈరోజు షాబాద్ మండల్ నుండి బీజేపీలో ఇంచుమించు దాదాపు 100 మంది వరకు జాయిన్ కావడం జరిగింది. ఈరోజు చూస్తున్నట్టయితే దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. బయట వేరే దేశాలతో కంపేర్ చేసుకున్నాను మనం చాలా బాగున్నాం. ఈ వార్ టైంలో కానీ, ఈ కరోనా టైంలో కానీ హ్యాండిల్ చేసింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఆకర్షితులమై బీజేపీలో జాయిన్ కావడం జరిగింది. ఈరోజు మధురి మానన్న మన షాబాద్ మండలాధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు, ఈటెల రాజేందర్ అన్న గారు, రత్నమన్న గారి ఆధ్వర్యం సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా కూడా భారీ ఎత్తున యువతని బీజేపీలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. పార్టీ బలోపేతానికి ఎల్లవేళలా కృషి చేస్తాం. జై హింద్, జై శ్రీరామ్, జై బీజేపీ.